బేహద్ పరం మహాశాంతి, బేహద్ ఆత్మిక పరివారం నాకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము నిన్న నిరాకారి మనసు గురించి ఆధ్యాత్మికంగా చెప్పుకున్నాం. బాపూజీ యొక్క కథనం ప్రకారం కూడా అది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అయితే మొదటి భాగంలో నిన్నది నిరాకారి మనసు అతి సూక్ష్మంగా స్థితిలో ఉన్నదని అర్థం చేసుకున్నాం. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బాపూజీ జ్ఞానం. ఇప్పుడు ఎలాగ దీని గురించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధునిక భౌతిక సైన్స్ శాస్త్రం భాషలో కలిపి చూద్దాం. ఈ నిరాకార మనసు బ్రహ్మాండం మొత్తం సంచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుంది అంటే, మనసు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ప్రాసెస్గా ఉంది అని బాపూజీ చెప్తూ ఉన్నారు. నిరాకారి మనసు ఖాళీగా ఉండదు, అది రికార్డింగ్ యొక్క ఉన్నత వ్యవస్థ. సైంటిఫిక్గా దీన్ని ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అనవచ్చు. కాస్మిక్ రికార్డ్స్, డేటా స్టోరేజీ, పరమ ఆకాశము యొక్క ఒక కాస్మిక్ సర్వర్ లాగా పనిచేస్తుంది. ప్రతి సంఘటన, ఆలోచన, ఆత్మ చరిత్ర ఎన్కోడెడ్ డేటాగా అక్కడ భద్రంగా ఉంటుంది. ఇక్కడ ప్రాసెసింగ్ కెపాసిటీ, కంప్యూటర్ ఎంత డేటా ప్రాసెస్ చేస్తుందో అలాగే 100 కళల ఆత్మ ప్రాసెసింగ్ కూడా కెపాసిటీ దాదాపు అనంతం అలాగే ఉంటుంది. ఇది భౌతిక మెదడు అనే హార్డ్వేర్కి పరిమితం కాదు, నేరుగా క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ లేయర్ మీద పనిచేస్తూ ఉంటుంది. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అండ్ చైతన్య జాలం. ఒక సంకల్పం సృష్టి మొత్తాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అంటే ఇది క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ సిద్ధాంతానికి సరిపోతుంది. నాన్ లోకల్ ఇంటరాక్షన్. క్వాంటమ్ ఫిజిక్స్లో 2 కణాలు దూరంగా ఉన్న కనెక్ట్ అయ్యి ఉంటాయి. అలాగే నిరాకారి మనసు నాన్ లోకల్ సిగ్నల్ పంపడానికి భౌతిక మాధ్యమం అవసరం లేదు. తక్షణం సమన్వయం. పరమ రచయిత సంకల్పం చేసినప్పుడు అది డైమెన్షన్ ద్వారా వెంటనే వ్యాపిస్తుంది. ఎందుకంటే అన్ని ఆత్మలు, అన్ని ఆకాశాలు మూలంగా రూట్ ఫ్రీక్వెన్సీ ద్వారా ఎంటాంగిల్డ్ అయి ఉంటాయి. వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అండ్ ఆత్మ. బాపూజీ తరచుగా అంటూ ఉంటారు, ఆత్మ శరీరం నుండి వేరు అయ్యి దీన్ని వేవ్ పార్టికల్ డ్యూయాలిటీతో అర్థం చేసుకోవచ్చు. కణం ఒకసారి ఆత్మ శరీరం ధరించినప్పుడు కణంలాగా పనిచేస్తుంది. దానికి నిర్దిష్ట స్థానం, పరిమిత శక్తి, నిర్వహించిన పాత్ర ఉంటుంది. ఇక్కడ తరంగం నిరాకార స్థితిలో ఆత్మశుద్ధ చైతన్య తరంగంలా ఉంటుంది. ఇది ఇకపోతే ప్రాబబిలిటీ ఫీల్డ్లో వ్యాపించి ఉంటుంది. వేవ్ ఫంక్షన్ కణం సాధ్యమైన అన్ని స్థితులను వర్ధించినట్టు నిరాకారి ఆత్మలో భవిష్యత్ జన్మల మొత్తం సామర్థ్యం ఉంటుంది. ద్వైత వైరుధ్య పరిష్కారం. రచయిత ఆత్మ వేరుగా ఉండటం అర్థం చేసుకోవటం కష్టం. అబ్జర్వ్ ఎఫెక్ట్ ఫిజిక్స్లో పరిశీలకుడు ప్రయోగ స్థితిని మార్చేస్తాడు. బాపూజీ చెప్తున్నారు, పరంపితనే అంతిమ పరిశీలకుడు, సృష్టి మొత్తం ఆయన చేస్తున్న ప్రయోగము అని. అయితే ప్రత్యేకత కాపాడటం. రచయిత సృష్టిని నేరుగా ఉంచటం వల్ల వ్యవస్థ సిస్టమాటిక్ స్టెబిలిటీ కాపాడుతుంది. ఆత్మ ఉద్దేశం లేకుండా పూర్తిగా రచయితలో కలిసిపోతే బ్రహ్మాండం వ్యక్తిగత ప్రాసెసింగ్ ఆగిపోతుంది. అందుకే నిరాకారి ఆత్మ తన అతి సూక్ష్మ గుర్తింపును కాపాడుతుంది. యూనివర్సల్ నెట్వర్క్లో ఒక నోడుగా పనిచేస్తూ ఉంటుంది. సాకారి నిరాకారి మనసు పోలిక పట్టిక ఎలా ఉంటుంది అంటే, సాకారి మరియు నిరాకారి మనసు పోలిక ఎలా ఉంటుంది మనం ఈ పట్టికలో తెలుసుకుందాము. అంటే సాకారి స్థితి అనే మనసు పంచతత్వాలతో కూడింది అవస్థలో ఉంటుంది. నిరాకారి మనసు ఆధారము జీవ హార్డ్వేర్, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్, డేటా మూలం, కర్మల రికార్డింగ్, బ్రహ్మాండ
ఫ్రీక్వెన్సీ కళా ప్రాసెసింగ్ రేఖీయం ఈజ్ ఈక్వల్ టు లీనియన్ తక్షణం నాన్ లోకల్ భౌతిక సారూప్యం క్లాసికల్ మెకానికో జీరో పాయింట్ ఫీల్డ్ సాధకుడికి ఆచరణాత్మక సందేశం ఉన్నది. ఈ సైంటిఫిక్ ఫ్రేమ్ వర్క్ అర్థం చేసుకుంటే కండిషనింగ్ తొలగించటానికి సహాయపడుతుంది. మీ మనసు మూలంగా యూనివర్సల్ ఫీల్డ్తో కనెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ నోడ్ అని గ్రహించినప్పుడు భౌతిక శరీర పరిమితితో మిమ్మల్ని మీరు జోడించుకోవటం ఆపేస్తారు. మీరు ప్రొఫెసర్ కాదు, ఇది ప్రాసెసింగ్ చూస్తున్నవారు మీరు అంటున్నారు విషయం. పరం శాంతి. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఈ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ వస్తాయి. నమస్తే, ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. నమస్తే.